आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। మధురమైన పిల్లలారా, పావనంగా అయ్యేందుకు మొదటిది స్మృతి బలము, రెండవది శిక్షల బలము. మీరు స్మృతి బలం ద్వారా పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి. ప్రశ్న: తండ్రి ఆత్మిక సర్జన్ వారు మీకు ఏ ధైర్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు? జవాబు: ఇప్పుడు జబ్బు నయమైపోతుందని లౌకిక సర్జన్ ఎలాగైతే రోగికి ధైర్యం ఇస్తాడో, ఆత్మిక సర్జన్ కూడా పిల్లలు మీకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. పిల్లలు మాయ ద్వారా కలిగిన జబ్బులను గురించి ఎలాంటి అధైర్యము గాబరా పడకండి. సర్జన్ ఔషధం ఇచ్చినప్పుడు ఈ జబ్బులన్నీ బయటపడతాయి. అజ్ఞానంలో కూడా రాని చెడు ఆలోచనలు వస్తాయి, కానీ మీరు వాటన్నిటినీ సహనం చేయాలి. ఎంతో కొంత శ్రమ చేయండి. త్వరలో మీకు సుఖం అనుభవించే రోజులు రానే వచ్చుతాయి. ఓం శాంతి. అనంతమైన తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చారనే సందేశాన్ని అందరికీ చేర్చాలి. తండ్రి ధైర్యం ఇచ్చి ఓదారుస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో ఓ తండ్రి మీరు రండి, దుఃఖాల నుంచి విడిపించండి, ముక్తిని ఇవ్వండి అని పిలుస్తూ వేడుకున్నారు. అందుకే తండ్రి ఇక కొద్ది రోజులు మాత్రమే ఓపిక పట్టమని ధైర్యం ఇస్తూ ఉన్నారు. ఎవరికైనా జబ్బు నయమవుతున్నప్పుడు త్వరలో నయమైపోతుందనే అంటారు. ఈ చీచీ ప్రపంచం కూడా ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, తర్వాత కొత్త ప్రపంచంలోకి వెళ్తామని పిల్లలు మీకు అర్థం చేసుకున్నారు. అందుకు మీరు అర్హులుగా అవ్వాలి. తర్వాత మిమ్మల్ని ఏ రోగాలు మొదలైనవి సతాయించవు. తండ్రి ధైర్యాన్ని కలిగించి కొంచెం శ్రమ చేయమని అంటూ ఉన్నారు. ఇతరులెవరూ ఇటువంటి ధైర్యాన్ని ఇవ్వలేరు. మీరే తమో ప్రధానమైపోయారు. మళ్ళీ మిమ్మల్ని సతో ప్రధానంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు ఆత్మలన్నీ పవిత్రమైపోతాయి, కానీ కొన్ని యోగ బలంతో, కొన్ని శిక్షల బలంతో పవిత్రమవుతాయి. శిక్షల బలం కూడా ఉంది కదా. శిక్షలు అనుభవించి పవిత్రమైన వారి పదవి తగ్గిపోతుంది. పిల్లలు మీకు శ్రీమతం లభిస్తుంది. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. స్మృతి చేయకుంటే మీ పాపాలు 100 రెట్లు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే పాపాత్ములుగా అయ్యి మనము తండ్రిని నిందించినాము. ఆసురీ నడవడికని చూపుతూ ఉన్నారు. ఈశ్వరుడు వీరికి ఇటువంటి మతం ఇస్తూ ఉన్నారా అని మనుషులు నిందిస్తారు. ఉన్నతము పతనము కూడా జరుగుతాయి కదా. పిల్లలు అపజయాన్ని కూడా పొందుతారు. మంచి మంచి పిల్లలు కూడా ఓడిపోతారు. కావనే పాపాలు నశించవు, తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. ఇది చాలా చీచీ ప్రపంచము. ఇందులో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఓ తండ్రి మాకు వచ్చి మా భవిష్యత్తు కొత్త ప్రపంచానికి దారి చూపమని వేడుకుంటారు. తండ్రిని పిలుస్తూ ఉన్నారు. అటువైపు పాత ప్రపంచం, ఇటువైపు కొత్త ప్రపంచం ఉందని బాబాకి తెలుసు. మీరు ఇతరులను దాటించే నావికులు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకే ముందుకు వెళ్తూ ఉన్నాము. పాత ప్రపంచం నుండి లంగర ఎత్తేశారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో ఆ ఇంటిని స్మృతి చెయ్యాలి. తండ్రి స్మృతి చేస్తే మీ మలినాలన్నీ తొలగిపోతాయని తండ్రి చెప్తారు. యోగ బలము మరియు శిక్షల బలము 2 ఉన్నాయి కదా.
ప్రతి ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సిందే. పవిత్రంగా అవ్వకుండా ఎవరు తిరిగి వెళ్ళలేరు. అందరికీ తమ తమ పాత్ర లభించే ఉంది. ఇది మీ అంతిమ జన్మ అని తండ్రి చెప్తూ ఉన్నారు. కలియుగం ఇంకా బాల్యావస్థలో ఉందని మనుషులు అంటారు. మనుషులు ఇప్పటికంటే ఇంకా దుఃఖీలుగా అవుతారని అర్థము. ఇప్పుడు ఈ దుఃఖధామము సమాప్తమైపోతుందని సంగమయుగంలోని బ్రాహ్మణులు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ధైర్యం ఇస్తూ ఉన్నారు. కల్పకృతం కూడా నన్నొక్కరే స్మృతి చేసే పాపాలు తొలగిపోయాయని తండ్రి తెలుపుతూ ఉన్నారు. బాబా గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది, సత్యయుగం తప్పకుండా వస్తుందని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి నుండి పాలన లభిస్తుంది. పిల్లలకి నిశ్చయం కూడా ఉంది. స్మృతి నిలుపునందువల్లే ఏదో ఒక వికర్మ చేస్తూ ఉంటారు. బాబా కోపం వచ్చేస్తుందని పిల్లలు అంటారు. దీనిని కూడా భూతమనే అంటారు. ఈ రావణ రాజ్యంలో పంచభూతాలు దుఃఖమిస్తూ ఉన్నాయి. పాత జన్మ లెక్కాచారాలు కూడా సమాప్తం చేసుకోవాలి. ఎవరైతే ఇంతకుముందు కామ వికారం సతాయించలేదో వారిలో కూడా ఈ జబ్బు బహిర్గతమవుతూ ఉంటుంది. ఇంతకుముందు ఇటువంటి వికల్పాలేవి వచ్చేవి కాదు. ఇప్పుడు ఎందుకు సతాయిస్తున్నాయని అంటారు. ఇది జ్ఞానం కదా. ఈ జ్ఞానము జబ్బులంతటినీ వెలుపలికి లాగుస్తుంది. భక్తి జబ్బులన్నింటినీ వెలుపలికి తీయదు. ఇది అశుద్ధమైన వికారీ ప్రపంచము 100కి 100 అశుద్ధమైంది. 100% పతితం నుండి మళ్ళీ 100% పావనంగా అవ్వాలి. 100% భ్రష్టాచారం నుండి 100% పావన శ్రేష్టాచారి ప్రపంచంగా అవ్వాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మిమ్మల్ని శాంతిధామము సుఖధామానికి తీసుకువెళ్లేందుకే వచ్చారు. తండ్రి స్మృతి చెయ్యండి. సృష్టి చక్రాన్ని తిప్పండి. ఏకీ వికర్మలు చేయకండి. దేవతలలో ఉన్న గుణాలను ధారణ చేయండి. బాబా మీకు ఏ కష్టము ఇవ్వరు. కొన్ని నివాస గృహాలలో ప్రేతాత్మలు ఉన్నట్లయితే అగ్నిని అంటిస్తాయి, నష్టపరుస్తాయి. ఈ సమయంలో మనుషులందరూ చెడ్డవారే కదా. స్థూలంగా కూడా కర్మభోగాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆత్మలు శరీరం ద్వారా ఒకరినొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటున్నారు. శరీరం లేకున్నా దుఃఖమిస్తాయి. పిల్లలు తెల్లని నీడవలే ఉన్న భూతాలను చూశారు. అయితే వాటిని గురించి ఏమీ ఆలోచించకండి. తండ్రిని ఎంత బాగా స్మృతి చేస్తే అంత ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఇవన్నీ కూడా లెక్కాచారాలే కదా. పవిత్రంగా ఉండాలనుకుంటున్నామని ఇంట్లో పిల్లలు అంటారు. ఇలా చెప్పేది ఆత్మనే. జ్ఞానం లేని వాళ్ళు పవిత్రంగా ఉండవద్దని చెప్తారు. తర్వాత కొట్లాట జరుగుతాయి, ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మీరు పవిత్ర ఆత్మలుగా తయారవుతూ ఉన్నారు. వారు అపవిత్రులు కనుక దుఃఖమిస్తారు. వారు కూడా ఆత్మలే కదా. వారిని ఈవిల్ ఆత్మలు అని అంటారు. శరీరమున్నా శరీరం లేకున్నా దుఃఖమిస్తాయి. జ్ఞానమైతే చాలా సహజము. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పోతే ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత కొరకే తండ్రిని సంతోషంగా స్మృతి చేయాలి. రావణుని ఈవిల్ అని అంటారు కదా. ప్రస్తుత సమయంలో ఈ ప్రపంచమంతా ఈవిల్గానే ఉన్నది. ఒకరి నుండి మరొకరు అనేక ప్రకారాలైన దుఃఖాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఈవిల్ అని పతితుల్ని అంటారు. పతిత ఆత్మలో కూడా పంచవికారాలు అనేక విధాలుగా ఉంటాయి.
కొందరిలో కామవికారపు అలవాటు, కొందరిలో క్రోధము, కొందరిలో విసిగించేది, కొందరిలో ఏడిపించే అలవాటు ఉంటుంది, కొందరిలో నష్టపరిచే అలవాటు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కొందరు వికారపు కోరిక తీరకంటే క్రోధముతో పాటు కొట్టి కూడా హింసిస్తారు. ఈ ప్రపంచమే అలా ఉన్నది కనుక తండ్రి వచ్చి ధైర్యం చెప్తూ ఉన్నారు. హే ఆత్మలారా, పిల్లలారా, ధైర్యం వహించండి. దైవీ గుణాలు కూడా ధారణ చేయండి. తండ్రి స్మృతి చేస్తూ ఉండండి. వృత్తి వ్యాపారాలు మానేయమని కూడా చెప్పరు. మిలిటరీ వారు యుద్ధ భూమిలోకి వెళ్ళవలసి వచ్చిన వారికి కూడా శివబాబా స్మృతిలో ఉండమని తండ్రి చెప్తారు. యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తామని గీతలోని శ్లోకాలను చదువుతూ వారు భావిస్తారు. అందువల్ల ఖుషీగా యుద్ధరంగానికి వెళ్తారు. అయితే అలాంటి విషయమే లేదు. ఒక్క శివబాబాను స్మృతి చేస్తేనే స్వర్గంలోకి వెళ్తారని బాబా చెప్తూ ఉన్నారు. ఒక్క శివబాబా స్మృతి మాత్రమే చేయాలి. అప్పుడు తప్పకుండా స్వర్గంలోకి వెళ్తారు. ఇక్కడికి వచ్చిన వారు జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ పతితులైనప్పటికీ తప్పకుండా స్వర్గానికి వస్తారు. శిక్షలు అనుభవించి పవిత్రంగా అయ్యి మళ్ళీ తప్పకుండా వస్తారు. తండ్రి దయా హృదయులు కదా. ఎలాంటి వికర్మలు చేయకుండా ఉంటే వికర్మాజీతులు అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. లక్ష్మీనారాయణులు వికర్మాజీతులు కదా. రావణ రాజ్యంలో మళ్ళీ వికర్మలు చేస్తారు. వికర్మ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. మనుషులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీతులుగా అయ్యారని పిల్లలు మీకు ఇప్పుడు తెలుసు. వికర్మాజీత్ నెంబర్ 1 అని అంటారు. తర్వాత 2500 సంవత్సరాల తర్వాత వికర్మ సంవత్సరం ప్రారంభం అవుతుంది. మోహాన్ని జయించిన మోహజీత్ రాజా కథ ఉంది కదా. తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. 2500 సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ 50-60 సంవత్సరాలలో తొలగించుకొని స్వయాన్ని సతోప్రధానంగా చేసుకోగలరు. యోగ బలం లేకుంటే నెంబరు వెనుక పడిపోతుంది. మూల ఏమో చాలా పెద్దది. మాల, భారతదేశ మాల ముఖ్యమైనది. డ్రామా అంతా భారతదేశం పైనే తయారై ఉంది. ఇందులో ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా ఇక ఏ విధమైన కష్టం నివ్వరు. భక్తి మార్గంలో అనేక మందితో బుద్ధి యోగాన్ని జోడిస్తారు. ఇదంతా రచన. వీరి స్మృతి ద్వారా ఎవరికీ కళ్యాణం జరగదు. ఇతరులు ఎవరిని స్మృతి చేయరాదని బాబా చెప్తారు. భక్తి మార్గంలో మొదట నన్ను మాత్రమే భక్తి చేసి పూజిస్తూ ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ చివరిలో కూడా తండ్రి మాత్రమే స్మృతి చేయండి అని అంటారు. తండ్రి చాలా స్పష్టంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మీకు ఏవీ తెలిసేది కాదు. ఇప్పుడు జ్ఞానం లభించింది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇతర సాంగత్యాలు వదిలి ఒక్క తండ్రితోనే సాంగత్యం జోడించండి. యోగాగ్ని ద్వారా పాపాలన్నీ భస్మమైపోతాయి. అనేక పాపాలు చేస్తూ వచ్చారు. కామకటారి ఒకరికొకరు ఆది మధ్యాంత దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు. ముఖ్యమైనది కామఖడ్గము. ఇది కూడా డ్రామాయే కదా. ఇటువంటి డ్రామా ఎందుకు తయారైంది అని కూడా అనరు. ఇది అనాది డ్రామా. ఇందులో నా పాత్ర కూడా ఉన్నది. డ్రామా ఎప్పుడు తయారైంది, ఎప్పుడు పూర్తవుతుంది అనేది చెప్పలేరు. ఇదైతే ఆత్మలో పాత్ర నిండి ఉంది. ఆత్మారూపీ ప్లేటు ఎప్పుడూ అరిగిపోదు. ఆత్మ అవినాశి.
అందులోని ఇమిడి ఉన్న పాత్ర కూడా అవినాశియే. డ్రామాను కూడా అవినాశి అని అంటారు. తండ్రి ఎవరైతే పునర్జన్మ తీసుకోరో వారే స్వయంగా వచ్చి ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఎవరూ అర్థం చేయించలేరు. తండ్రి కర్తవ్యం గురించి కానీ ఆత్మ కర్తవ్యం గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సమయంలో మానవులందరూ ఉత్తమ పురుషులుగా అవుతారు. పవిత్రంగా తయారై ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్తాయి. శాంతిధామంలో ఆత్మలన్నీ పవిత్రంగా ఉత్తమంగా అయిపోతాయి. శాంతిధామము పావనమైనది కదా. నూతన ప్రపంచం కూడా పవిత్రమైనదే. అక్కడ శాంతి ఉండనే ఉంటుంది. శరీరం లభించిన వెంటనే ఆత్మలు పాత్రను అభినయిస్తాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పాత్ర లభించిందని మీకు తెలుసు. అది మన సొంత ఇల్లు. అక్కడ శాంతిలో ఉంటాము. ఇక్కడైతే పాత్రను అభినయించాలి. భక్తి మార్గంలో మీరు నన్ను అవ్యభిచారిగా పూజించారని తండ్రి చెప్తూ ఉన్నారు. అప్పుడు మీకు దుఃఖము లేదు. ఇప్పుడు వ్యభిచారి భక్తి వలన మీరు దుఃఖీలుగా అయిపోయారు. తండ్రి దైవీ గుణాలు ధారణ చేయమని చెప్తున్నా ఆసురీ గుణాలు ఎందుకున్నాయి? ఇక్కడికి వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలిచారు. మరి ఎందుకు పతితులుగా అవుతారు? అందులోనూ ముఖ్యంగా కామ వికారాన్ని జయించాలి. అప్పుడు మీరు జగజ్జీతులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. మనుషులు భగవంతుణ్ణి అంటారు. వారిని కిందకి తీసుకువస్తారు. ఈ విధంగా పాపాలు చేస్తూ చేస్తూ మహావికారి ప్రపంచం తయారైపోయింది. గరుడ పురాణంలో రౌరవ నరకమని వర్ణించారు. అక్కడ తేళ్ళు మండగప్పలు కరుస్తూ ఉంటాయి. శాస్త్రాలలో ఏవేవో చూపించారు. శాస్త్రాలు అన్నీ భక్తి మార్గానికి చెందినవని తండ్రి అర్థం చేయించారు. వీటి ద్వారా తండ్రి లభించరు, ఇంకా తమో ప్రధానంగా అవుతారని బాబా చెప్తూ ఉన్నారు. అందుకే మీరు వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. కావున పతితులైనట్లే కదా. మానవులకి ఏమాత్రమూ అర్థం కాదు. నిశ్చయ బుద్ధి కలవారు విజయులైపోతారు. రావణ్పై విజయం పొంది రామరాజ్యంలోకి వచ్చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కామ వికారాన్ని జయించండి. దీనిని గురించే హంగామా జరుగుతుంది. అమృతాన్ని వదిలి విషం ఎందుకు తాగుతారు అని పాట కూడా పాడతారు. అమృతం అనే పేరు విని గోముఖం నుండి అమృతం వెలువడుతుందని అంటారు. గంగా జలాన్ని అమృతమని అంటారా? నిజానికి ఇది జ్ఞాన అమృతం గురించి చెప్పిన మాట. స్త్రీ తన పతి పాదాలను కడిగి పాత తీర్థం తాగుతుంది. దానిని కూడా అమృతమనే భావిస్తారు. అది అమృతమైతే వజ్ర సమానంగా అవ్వాలి కదా. తండ్రి ఇచ్చే జ్ఞానము ద్వారా మీరు వజ్ర సమానంగా అవుతారు. నీటిని అమృతమని భావించి నీటిని ఎంతో ప్రసిద్ధి గావించారు. జ్ఞానామృతమును తాగిస్తారు, వారు నీటిని తాగిస్తారు. బ్రాహ్మణులైన మీ గురించి ఎవ్వరికీ తెలియదు. వారు కౌరవులు పాండవులని అంటారు. కానీ పాండవులనగా బ్రాహ్మణులేనని అర్థం చేసుకోరు. గీతలో పాండవులంటే బ్రాహ్మణులని భావించే విధంగా ఏ విధమైన పదాలు లేవు. తండ్రి కూర్చొని సర్వశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. శాస్త్రాలలో ఏమేం చదివారో, నేను ఏమేం విసిగిస్తున్నానో పరిశీలించి మీరే నిర్ణయం తీసుకోండి పిల్లలతో అంటారు.
ఇంతకుముందు విన్నదంతా తప్పని ఇప్పుడు యథార్థాలు వింటున్నామని మీరు తెలుసుకున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు. మీరందరూ సీతలు లేక భక్తులు. భక్తికి ఫలం ఇచ్చే రాముడు ఆ భగవంతుడు ఒక్కరే. భక్తి ఫలం ఇచ్చేందుకు వస్తారని వారు చెప్తారు. స్వర్గంలో అపారమైన సుఖాన్ని అనుభవిస్తామని మీకు తెలుసు. అప్పుడు మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. అక్కడ శాంతి లభిస్తుంది. ఆ విశ్వంలో సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. విశ్వంలో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేదని మీరు అర్థం చేయిస్తారు. అయినా అర్థం చేసుకోరు. అతి కష్టం మీద కొందరో నిలుస్తారు. చివరిలో అనేక మంది వస్తారు. ఇంకెక్కడికి వెళ్ళగలరు? ఉండే దుకాణం ఇదొక్కటే. ఉదాహరణ, దుకాణంలోని వస్తువులు బాగుంటే ఒకే ధర ఉంటుంది కదా. ఇది శివబాబా దుకాణము. నిరాకారులు, బ్రహ్మ కూడా తప్పకుండా అవసరమే. మీరు బ్రహ్మ కుమారులు, కుమారీలు పిలువబడతారు. శివకుమారీలని పిలువబడరు. బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు? अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: దేవతల నుండి వంటి గుణాలు స్వయంలో ధారణ చేయాలి. లోపల ఏవైతే చెడు సంస్కారాలు ఉన్నాయో, క్రోధము మొదలైన చెడు అలవాట్లని వదిలేయాలి. వికర్మాజీతులుగా అవ్వాలి అంటే ఏ వికర్మలు చేయరాదు. వజ్ర సమానంగా శ్రేష్టంగా అయ్యేందుకు జ్ఞానామృతమును తాగుతూ ఇతరులకి తాగించాలి. కామ వికారంపై సంపూర్ణ విజయాన్ని పొందాలి. స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలి. స్మృతి బలం ద్వారా పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేయాలి. వరదానము: బుద్ధిని నాది అన్న భ్రమ నుండి తొలగించి చిక్కుల నుండి ముక్తయ్యేవారే న్యారే ట్రస్టీ భవ. బుద్ధి ఎక్కడైనా చిక్కుకున్నది అంటే ఏదో ఒక నాది అనే భావము ఉందని అర్థం చేసుకోండి. ఎక్కడ నాది అనేది వచ్చిందో అక్కడ బుద్ధి భ్రమించిందని అర్థం చేసుకోవాలి. గృహస్థులుగా అయ్యి ఆలోచిస్తే గడిబిడి లేక గందరగోళం ఉంటుంది. కాబట్టి పూర్తిగా న్యారాగా ట్రస్టీగా అవ్వండి. మేరా పన్ను అనగా నా పేరు చెడిపోతుంది, నా గ్లాని జరుగుతుంది. ఇంకా ఆలోచించడమే చిక్కుకోవడం. సమస్యను పరిష్కరించేందుకు ఎంత ప్రయత్నిస్తారో అంత చిక్కుకుంటూ ఉంటారు. కాబట్టి ట్రస్టీగా అయ్యి సమస్యల నుండి ముక్తిగా అవ్వండి. భగవంతుని పిల్లలు ఎప్పుడూ చిక్కుకోరారు. స్లోగన్: మీరు గొప్ప తండ్రికి పిల్లలు కనుక హృదయాన్ని చిన్నదిగా చేసుకోకండి. చిన్న విషయాలకు భయపడకూడదు. अच्छा, ओम शांति. मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे. प्रीत जुड़ी प्रभु से ऐसी, उनकी यादों में मिले सुख घनेरे. प्यार मिला है प्यारे प्रभु से मेरे,
सब अनुभव होते हैं गहरे, सब अनुभव होते हैं गहरे। कैसे मैं बताऊं प्यार है कितना, सागर में ना होगा जल भी इतना। कैसे मैं बताऊं प्यार है कितना, सागर में ना होगा जल भी इतना। जिनकी यादों से सांझ सवेरे, उनकी यादों में मिले सुख घनेरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे। प्रेम का ऐसा रंग डाला, प्रभु स्नेह से हुआ मन में उजाला। प्राणों में प्रेम का ऐसा रंग डाला, प्रभु स्नेह से हुआ मन में उजाला। किरण किरण आए वो सुनहरे, उनकी यादों में मिले सुख घनेरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे। प्रीत जुड़ी प्रभु से ऐसी, उनकी यादों में मिले सुख घनेरे। प्यार मिला है प्यारे प्रभु से मेरे, सब अनुभव होते हैं गहरे। सब अनुभव होते हैं गहरे, सब अनुभव होते हैं गहरे।